ఈ టాపిక్ మీద నీకు క్లారిటీ వస్తే టాప్ 50% జావా స్క్రిప్ట్ డెవలపర్స్లో నువ్వు ఉంటావు. ఇవాళ ఎపిసోడ్ జావా స్క్రిప్ట్ ఎపిసోడ్ 1. వెల్కమ్ టు వెదిక్స్ కోడ్. ఇవాళ మనం బాగా కాన్సన్ట్రేట్ చేసే టాపిక్ వేరియబుల్స్. వేరియబుల్స్ గురించి తెలుసుకుంటాం. మన లాస్ట్ వీడియోలో ఇంట్రడక్షన్ టు జావా స్క్రిప్ట్ గురించి చెప్పాను. అసలు జావా స్క్రిప్ట్ అంటే ఏంటి, దాని హిస్టరీ ఏంటి, ఎక్మా స్క్రిప్ట్ అంటే ఏంటి, అసలు జావా స్క్రిప్ట్ని ఎక్కడెక్కడ రన్ చేస్తాం. ఈ వీడియో కంటే ముందు ఆ వీడియో చూసిరా, అసలు జావా స్క్రిప్ట్ యొక్క పురాణం ఏంటో తెలిసింది. అది తెలియడం వల్ల నీకు రూట్స్ నుంచి తెలుసుకోవడం అంటారు చూడండి, అది ఇది. సో ఇవాళ వీడియో గురించి వస్తే మనం జావా స్క్రిప్ట్ వేరియబుల్స్. అసలు వేరియబుల్స్ అంటే ఏంటి, అసలు జావా స్క్రిప్ట్లో ఎన్ని రకాల వేరియబుల్స్ ఉన్నాయి, ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ వాడతాం, వాటి యూస్ కేసెస్ ఏంటి, వాటి సినారియోస్ ఏంటి, వాటి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏంటి తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మనకి మన నెంబర్స్ కానీ, స్ట్రింగ్ కానీ, ఒక ఎరే కానీ డైరెక్ట్గా స్టోర్ చేయాలి. వాటిని స్టోర్ చేయడానికి ఒక వేరియబుల్ కావాలి. వేరియబుల్ అంటే కంటైనర్ని ఒక నేమింగ్ ఇచ్చి దాంట్లో వాల్యూని స్టోర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి వాటర్ ట్యాంక్ ఉంది, వాటర్ ట్యాంక్లో వాటర్ ఉంది. ఇప్పుడు వాటర్ ట్యాంక్లో స్టోర్ చేస్తున్నాం. వాటర్ ట్యాంక్ అనేది ఒక వేరియబుల్ నేమ్, ట్యాంక్, కానీ అది ఒక కంటైనర్. ఈ కంటైనర్ని ఒక వేరియబుల్ నేమ్ ఇచ్చాం, అంటే కంటైనర్ అనేది ఒక వేరియబుల్. దానికి ఆ కంటైనర్కి మనం ఏం పేరు ఇచ్చాం, వాటర్ ట్యాంక్ అనే పేరు ఇచ్చాం. అందులో ఏం స్టోర్ చేస్తున్నాం, వాటర్ టైప్ని స్టోర్ చేస్తున్నాం. మనకున్న ఎరేస్ని కానీ, నెంబర్స్ని కానీ, స్ట్రింగ్స్ని కానీ ఒక కంటైనర్లో స్టోర్ చేస్తాం. ఏమని స్టోర్ చేస్తాం, కంటైనర్లో స్టోర్ చేసి ఆ వేరియబుల్కు నేమ్ ఇస్తాం. అంటే ఇక్కడ కంటైనర్ ఒక వేరియబుల్ అని తీసుకో, దీనికనేది ఒక పేరు ఇస్తాం. దీని పేరేంటి, ఒక జార్ అనుకో. అంటే వేరియబుల్ జార్లో మనం ఏం స్టోర్ చేసాం, ఈ 3 స్టోర్ చేసాం. ఇలా అసలు జావా స్క్రిప్ట్లో వేరియబుల్స్ ఏమున్నాయి, ఓకే ఇదంతా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ బాగానే. అసలు టెక్నికల్గా జావా స్క్రిప్ట్లో ఏమేమి వేరియబుల్స్ ఉన్నాయి. జావా స్క్రిప్ట్లో 3 టైప్ ఆఫ్ వేరియబుల్స్ ఉన్నాయి: వేర్, లెట్, కాన్స్ట్. వేర్ అంటే ఏంటి, లెట్ అంటే ఏంటి, కాస్ట్ అంటే ఏంటి, ఏది ఎక్కువ వాడతాం. మన ఎక్మా స్క్రిప్ట్ స్టాండర్డ్స్ లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టు ఎక్మా స్క్రిప్ట్ స్టాండర్డ్స్ ఏం రికమెండ్ చేస్తుంది, ఏ వేరియబుల్ని యూజ్ చేయమని రికమెండ్ చేస్తుంది చూద్దాం. వేర్ వేరియబుల్ అనేది గ్లోబల్ స్కోప్డ్ అనడంతో పాటు ఫంక్షన్ స్కోప్డ్ కూడా ఉంటారు కొంతమంది. గ్లోబల్ స్కోప్ ఆర్ ఫంక్షన్ స్కోప్. కెన్ బి రీడిక్లేర్డ్, కెన్ బి రీఅసైన్. అంటే ఏంటి, అర్థం కాలేదు కదా, చెప్తా. వేర్ అనే పేరు గుర్తుపెట్టుకో, వేర్. ఇప్పుడు ఇది ఒక ఫంక్షన్, వేద్ అనే ఒక ఫంక్షన్లో చాలా బ్లాక్స్ ఉన్నాయి. ఒక బ్లాక్ అంటే ఏంటో తెలుసుకో ఫస్ట్. ఒక పెరాన్సిస్ నుంచి ఇంకో పెరాన్సిస్ వరకు, ఒక ఓపెనింగ్ పెరాన్సిస్ నుంచి ఇంకో క్లోజింగ్ పెరాన్సిస్ వరకు మధ్యలో ఉండే కోడ్ లైన్స్ని, ఈ యొక్క ఓపెనింగ్ నుంచి క్లోజ్ వరకు ఉంటారు కదా, దీన్ని బ్లాక్ అంటారు. సో ఇక్కడ మనకి ఇది ఒక ఫంక్షన్ బ్లాక్ ఒకటి ఉంది, ఇది చిన్న బ్లాక్ ఒకటి ఉంది. సో ఇందులో మనకి వేర్ ఎక్స్ ఈక్వల్ టు 1 అని ఒక వేరియబుల్ ఉంది. ఇక్కడ మనం చూస్తే వేర్ ఎక్స్ ఈక్వల్ టు 1, ఈ 1 అనేది ఒక నెంబర్, ఈ ఎక్స్ అనేది వేరియబుల్ నేమ్, ఈ వేర్ అనేది వేరియబుల్ అంటే కంటైనర్, ఈ వేర్ని కంటైనర్, ఈ ఎక్స్ అనేది వేరియబుల్ నేమ్. సో ఇందాక మనం వాటర్ ట్యాంక్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టు, వాటర్ ట్యాంక్ అనేది ఒక కంటైనర్, ఎక్స్ అనేది ఇక్కడ వాటర్ ట్యాంక్, కంటైనర్ వాటర్ ట్యాంక్ ఈక్వల్ టు వాటర్, కంటైనర్ వాటర్ ట్యాంక్ లోపల ఏం స్టోర్ చేస్తున్నాం, వాటర్ని స్టోర్ చేస్తున్నాం అంతే. ఇక్కడ వేరియబుల్ అనేది ఒక కంటైనర్, వేర్ అనేది ఒక కంటైనర్. వేర్ కంటైనర్లో ఎక్స్ అనే నేమ్తో ఒక 1 అనే నెంబర్ని స్టోర్ చేస్తున్నాం మనం, అంటే ఎక్స్కి 1ని అసైన్ చేస్తున్నాం. వేర్లో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కెన్ బి రీడిక్లేర్డ్ అండ్ కెన్ బి రీఅసైన్డ్. అంటే ఏంటి, ఈ బ్లాక్లో అండ్ దానికంటే ముందు గ్లోబల్ స్కోప్డ్ అని తెలుసుకుందాం. గ్లోబల్ స్కోప్డ్ అంటే ఏంటి, ఈ బ్లాక్లోనే కాకుండా ఈ ఫంక్షన్ మొత్తం మీద ఎక్కడన్నా వాడుకోవచ్చు ఈ వేరియబుల్ని. ఈ వేర్ అయిన ఎక్స్ అనే దాన్ని ఈ బ్లాక్లో వాడుకోవచ్చు, ఈ బ్లాక్లో వాడుకోవచ్చు, ఈ బ్లాక్లో కూడా వాడుకోవచ్చు. దీన్నే గ్లోబల్ స్కోప్డ్ అంటారు. అంటే ఈ ఫంక్షన్ మొత్తం మీద నువ్వు ఏ పార్ట్ ఆఫ్ బ్లాక్లోనో నువ్వు వాడుకోవచ్చు. కెన్ బి రీడిక్లేర్డ్. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 2ని మనం రీఅసైన్ చేస్తున్నాం, అంటే ఆల్రెడీ ఎక్స్ ఈక్వల్ టు 1 అని అసైన్ చేసాం ఈ లైన్లో. నెక్స్ట్ లైన్లో ఏముంది, ఎక్స్ ఈక్వల్ టు 2 ఉంది, అంటే ఏం చేస్తున్నాం, 1 నుంచి 2కి అసైన్ చేస్తున్నాం. అంటే ఏం చేస్తున్నాం, రీఅసైన్ చేస్తున్నాం. ఎక్స్ వాల్యూని 1 నుంచి 2కి రీఅసైన్ చేస్తున్నాం. అలా వేర్ వాడి చేయొచ్చు.
అండ్ ఇంకోటి ఏంటి రీడిక్లేర్. రీడిక్లేర్ చేయడం అంటే ఏంటి, మళ్ళీ ఎక్స్ని రీడిక్లేర్ చేయడం. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే రీడిక్లేర్కి రీఅసైన్కి చాలా తేడా ఉంటుంది. రీడిక్లేర్ అంటే ఏంటి, ఎక్స్ ఈక్వల్ టు 1 ని రీఅసైన్ చేసామంటే వేర్ ఎక్స్ ఈక్వల్ టు 1ని రీఅసైన్ చేయడం అంటే ఎక్స్ ఈక్వల్ టు 2గా మార్చాం. కానీ దీని డేటా టైప్ మాత్రం ఇంకా వేర్ మాత్రమే. వేర్ ఎక్స్ ఈక్వల్ టు 1ని ఎక్స్ ఈక్వల్ టు 2గా మారుస్తే రీఅసైన్. వేర్ ఎక్స్ ఈక్వల్ టు 1ని వేర్ ఎక్స్ ఈక్వల్ టు 2గా మారుస్తే రీడిక్లేర్. అంటే మన వేరియబుల్ నేమ్ని మళ్ళీ యూజ్ చేస్తే దాన్ని రీడిక్లరేషన్ అంటారు. వేరియబుల్ నేమ్ లేదు అంటే మాత్రం రీఅసైన్ అంటారు. గుర్తుపెట్టుకోండి, వేరియబుల్ నేమ్ ఉందా, సేమ్ వేరియబుల్ నేమా, సేమ్ యొక్క వేరియబుల్ టైపా, రీడిక్లేర్. వేరియబుల్ నేమ్ లేదు బట్ సేమ్ వేరియబుల్ నేమ్కి వేరే వాల్యూని అసైన్ చేస్తున్నామా, రీఅసైన్. వాల్యూని అసైన్ చేస్తున్నాం కానీ ఇక్కడ ఎక్స్ని మళ్ళీ డిక్లేర్ చేస్తున్నాం వేర్ అని, అది మెయిన్ డిఫరెన్స్. ఇక్కడ వేరే బ్లాక్లో వేర్ ఎక్స్ ఈక్వల్ టు 3 అని మళ్ళీ రీఅసైన్ చేస్తున్నాం. ఇక్కడ ఆల్రెడీ వేర్ ఎక్స్ని డిఫైన్ చేసాం మనం. అంటే ఫస్ట్ వేర్ ఎక్స్ అనేది డిఫైన్ అవుతుంది. వేర్ ఎక్స్ డిఫైన్ అయిన తర్వాత 1 అనే దాన్ని దీనికి వాల్యూ అసైన్ చేసాం. నెక్స్ట్ లైన్లో ఏం చేస్తున్నాం, ఎక్స్ ఈక్వల్ టు 2గా అప్డేట్ చేస్తున్నాం. ఎక్స్ని మళ్ళీ మనం రీఇన్షియలైజ్ చేయట్లా, కానీ ఈ లైన్లో ఏం చేస్తున్నాం, ఎక్స్ని మనం మళ్ళీ రీడిక్లేర్ చేస్తున్నాం. అంటే మళ్ళీ ఇక్కడ వేర్ ఎక్స్ ఈక్వల్ టు 3 అని మళ్ళీ క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ క్రియేట్ అయ్యి ఉన్న దాన్నే మనం రీఅసైన్ చేస్తున్నాం. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం, మళ్ళీ ఎక్స్ అనే వేరియబుల్ నేమ్తో మళ్ళీ రీడిక్లేర్ చేస్తున్నాం. అది వేర్ వాడు అలా చేయొచ్చు. నెక్స్ట్ వస్తే లెట్. లెట్ అనేది ఇంకొక వేరియబుల్ టైప్. కానీ లెట్కి వేర్కి తేడా ఏంటి, లెట్ అనేది బ్లాక్ స్కోప్డ్, వేర్ అనేది గ్లోబల్ స్కోప్డ్. ఇది బ్లాక్ స్కోప్ మాత్రమే. బ్లాక్ స్కోప్డ్తో పాటు ఇంకేంటిది, కెనాట్ బి రీడిక్లేర్డ్, మళ్ళీ రీడిక్లేర్ చేయలేము. లెట్తో ఒక్కసారి ఇనిషియలైజ్ అయిన వేరియబుల్ని మళ్ళీ రీడిక్లేర్ చేయలేము, కానీ రీఅసైన్ చేసుకోవచ్చు. ఇందాక చెప్పారు రీఅసైన్కి రీడిక్లేర్కి చాలా తేడా ఉంది. మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. సేమ్ ఫంక్షన్ వేర్. ఇందులో ఈ బ్లాక్లో లెట్ ఎక్స్ ఈక్వల్ టు 5 అని ఇనిషియలైజ్ చేస్తున్నా. ఫస్ట్ లెట్ ఎక్స్ ఈక్వల్ టు 5 అని ఇనిషియలైజ్ చేశాను. తర్వాత లైన్లో ఆ లెట్ ఈక్వల్ టు 5ని ఇందాక మనం చెప్పుకున్నప్పుడు బ్లాక్ స్కోప్డ్ అన్నట్టు ఈ బ్లాక్లో మాత్రమే ఎక్కడైనా వాడుకోవచ్చు. ఈ బ్లాక్ దాటి వెళ్ళిందా బ్లాక్ మారిపోతుంది. ఇక్కడ వాడలేము, ఇక్కడ వాడితే అది అన్డిఫైన్ వస్తుంది. సో ఈ బ్లాక్లో మాత్రమే మనం వాడగలుగుతాం. అందుకే ఇది బ్లాక్ స్కోప్డ్ అయింది, వేర్ గ్లోబల్ స్కోప్డ్ అయింది. ఇందాక చెప్పుకున్నట్టు ఇక్కడ మాత్రమే వాడగలుగుతాం, ఇక్కడ ఇక్కడ వాడలేము, ఇక్కడ వాడచ్చు, ఇక్కడ వాడలేము. నెక్స్ట్ ఇక్కడ మనం లెట్ ఎక్స్ ఈక్వల్ టు 1 అని ఫస్ట్ ఇనిషియలైజ్ చేసాం. ఫస్ట్ ఎక్స్ అనే వేరియబుల్ని లెట్తో ఇనిషియలైజ్ చేసి 1 అనే దానికి అసైన్ చేసాం. తర్వాత దీన్ని మనం ఎక్స్ ఈక్వల్ టు 2గా ఏం చేసాం, ఇక్కడ మనం రీఅసైన్ చేసాం. ఎందుకంటే మనం మళ్ళీ డిక్లేర్ చేయట్లేదు, మళ్ళీ లెట్ అనే వేరియబుల్ నేమ్ను వాడట్లేదు, జస్ట్ ఎక్స్ని మాత్రమే 2కి అసైన్ చేస్తున్నాం. ఈ లైన్లో ఏం చేస్తున్నాం, లెట్ ఎక్స్ ఈక్వల్ టు 3గా మళ్ళీ రీడిక్లేర్ చేస్తున్నాం. ఇందాక ఏం చెప్పాను, లెట్ అనేది బ్లాక్ స్కోప్డ్ అంటే ఏంటి, ఈ బ్లాక్లోనే ఉంటుంది. ఓకే, క్లారిటీ వచ్చింది. కెనాట్ బి రీడిక్లేర్డ్, కెన్ బి రీఅసైన్డ్. కెన్ బి రీఅసైన్డ్. ఇక్కడ ఏం చేస్తున్నాం, ఎక్స్ని 2తో అసైన్ చేస్తున్నాం అంటే ఈ లైన్ వ్యాలిడే. కానీ లెట్ ఎక్స్ ఈక్వల్ టు 3 ఆల్రెడీ ఎక్స్ అనేది ఇక్కడ ఆల్రెడీ ఇనిషియలైజ్ అయింది లెట్ అనే దాంతో, సో రీడిక్లేర్ చేయలేము. సో ఇక్కడ ఎక్స్ లెట్ ఈక్వల్ టు 3 అని ఇక్కడ ఆల్రెడీ డిక్లేర్ అయిన దాన్ని మళ్ళీ డిక్లేర్ చేసి వేరే దానికి అసైన్ చేస్తాం. ఇది లెట్ అనేది మనం ఒప్పుకోదు అనమాట. జావా స్క్రిప్ట్లో ఎర్రర్ త్రో చేస్తుంది. ఏం ఎర్రర్ త్రో చేస్తుంది, సింటాక్స్ ఎర్రర్ త్రో చేస్తుంది. ఏమని త్రో చేస్తుంది, ఐడెంటిఫైర్ ఎక్స్ హ్యాస్ ఆల్రెడీ బీన్ డిక్లేర్డ్. ఇందాక మనం చూసినట్టు లెట్ ఎక్స్ ఈక్వల్ టు 1, లెట్ ఎక్స్ ఈక్వల్ టు 3. ఏం చెప్తున్నాడు సింటాక్స్ ఎర్రర్ రీడు, ఐడెంటిఫైర్ ఎక్స్. ఎక్స్ అంటే ఏంటి, ఇక్కడ వేరియబుల్ నేమ్ హ్యాస్ ఆల్రెడీ బీన్ డిక్లేర్డ్. ఇక్కడ పైన డిక్లేర్ చేసావురా బాబు, నువ్వు మళ్ళీ చేయలేవు, నువ్వు లెట్ కీవర్డ్ వాడావు, వేర్ కాదు, నువ్వు మళ్ళీ రీడిక్లేర్ చేయలేవు అని చెప్తుంది అనమాట. నీట్గా వింటే బాగుంటుంది, వినపోతే ఇంతే ఎర్రర్ త్రో చేస్తుంది. ఈ రెండు బాగానే ఉన్నాయి. ఇప్పుడు వచ్చేవాడు కాన్స్ట్, అందరికంటే పెద్దన్న పెద్ద తలకాయ నొప్పి, ఈజీగా చెప్తా. కాన్స్ట్ కూడా మన లెట్లానే బ్లాక్ స్కోప్. అండ్ దీంతోనే కాకుండా
మన కాన్స్ట్ అనేది అసలు రీడిక్లేర్ చేయలేము, రీఅసైన్ చేయలేము. అసలు ఇది ఎటువంటి కన్ఫ్యూజనే ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేర్కి కాన్స్ట్కి అసలు కన్ఫ్యూజనే ఉండదు. లెట్ అనే దగ్గర అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కాన్స్ట్ కూడా చాలా సింపుల్గా నేను చెప్తాను వినండి. సో మళ్ళీ ఫంక్షన్ తీసుకుందాం, వేద్ అనే ఫంక్షన్ తీసుకుందాం. ఇక్కడ ఇక్కడ బ్లాక్ ఉంది, ఇక్కడ ఇంకో బ్లాక్ ఉంది. మొత్తం ఇదంతా ఒక బ్లాక్ కింద లెక్కేస్తాం. ఇది ఒక బ్లాక్, టోటల్ 2 బ్లాక్స్ ఉన్నాయి. ఈ మధ్యలో బ్లాక్లో కాన్స్ట్ ఎక్స్ ఈక్వల్ టు 1 అని డిక్లేర్ చేసాం మనం. కాన్స్ట్ ఎక్స్ ఈక్వల్ టు 1 ఫస్ట్ టైం మనం డిక్లేర్ చేస్తున్నాం. ఫస్ట్ టైం వేరియబుల్ని వాడి మనం క్రియేట్ చేస్తున్నామంటే ఏం చేస్తున్నామంటే రీడిక్లరేషన్ కాదు, డిక్లరేషన్ ఆర్ ఇనిషియలైజేషన్ అంటారు. ఇనిషియలైజేషన్ అన్న డిక్లరేషన్ అన్న ఒకటే. ఎక్స్ అనే వేరియబుల్ నేమ్ని ఇనిషియలైజ్ చేస్తున్నాం అని అనుకోవచ్చు అంతే. ఈ బ్లాక్లో మాత్రమే చేయొచ్చు. బ్లాక్ దాటి బయటికి వెళ్ళిందా ఎవడో కూడా తెలియదు. బ్లాక్లోనా మనోడు, బ్లాక్ కాదా పగోడు, ఎవడో కూడా తెలియదు. సో ఇందాకట్లా అనేట్లో కూడా ఇక్కడ మనం కాన్స్ట్ ఎక్స్ ఈక్వల్ టు 1 దీన్నే మనం ఈ లైన్లో ఓకే, నెక్స్ట్ లైన్లో ఏం చేస్తున్నాం, ఎక్స్ ఈక్వల్ టు 2గా మారుస్తున్నాం. ఆ నెక్స్ట్ లైన్లో ఏం చేస్తున్నాం, కాన్స్ట్ ఎక్స్ ఈక్వల్ టు 3గా మళ్ళీ రాస్తున్నాం. ఏమేమి వ్యాలిడ్ కాదో చూద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటిది, బ్లాక్ స్కోప్. ఏ బ్లాక్లో రాసాం, ఈ బ్లాక్లోనే రాసింది. ఫస్ట్ పాయింట్ వ్యాలిడ్. సెకండ్ రూల్ ఏంటిది, కెనాట్ బి రీడిక్లేర్డ్ ఆర్ రీఅసైన్ చేయలేము, రీడిక్లేర్ చేయలేము. రీఅసైన్ ఇక్కడ ఎక్స్ అనే వేరియబులేగా, ఇక్కడ ఆల్రెడీ ఇనిషియలైజ్ చేసాంగా కాన్స్ట్ ఎక్స్తో 1తోనే అసైన్ చేసి. ఇక్కడ మళ్ళీ రీఅసైన్ చేస్తాం. కాన్స్ట్ రూల్స్ ఏంటి, బ్లాక్ స్కోప్, కెనాట్ బి రీఅసైన్, కెనాట్ బి రీడిక్లేర్డ్. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం, రీఅసైన్ చేస్తున్నాంగా, మళ్ళీ 1 నుంచి 2కి మారుస్తున్నాంగా, కానీ కాన్స్ట్ ఎలో చేయదుగా, సో ఎర్రర్ వచ్చింది కదా. ఓకే, సెకండ్ది పోయింది. థర్డ్ది ఏంటిది, కెనాట్ బి రీడిక్లేర్డ్ ఆర్ రీఇనిషియలైజ్డ్. అంటే ఎక్స్తో ఇక్కడ ఆల్రెడీ కాన్స్ట్ ఎక్స్తో 1ని అసైన్ చేసాం. ఇక్కడ డిక్లేర్ చేయకుండా రీఅసైన్ చేస్తేనే ఒప్పుకోవట్లే, ఇంకా రీడిక్లేర్ ఎందుకు చేస్తుంది. మనం ఇక్కడ ఎక్స్ అనేది వేరియబుల్ని ఆల్రెడీ 1తో అసైన్ చేస్తాం. సో ఇక్కడ కాన్స్ట్ అనే మళ్ళీ కీవర్డ్ వాడి 3ని అసైన్ చేస్తా అంటే ఎలా ఒప్పుకుంటుంది, ఒప్పుకోదు, మళ్ళీ ఎర్రర్ త్రో చేస్తుంది. కానీ కాన్స్ట్ అనేవాడు చాలా మొండు, ఏది చేయనీడు. ఒకసారి చేసామా ఇంకంతే, అంతమించి ఏం చేయలేం. నీకు అదే వేరియబుల్ నేమ్తో ఇంకోటి కావాలంటే ఏం చేస్తావు, బ్లాక్ స్కోప్ నుంచి బయటకు వచ్చి వేరే బ్లాక్లో రాసుకుంటావు. ఇదే ఎక్స్ నువ్వు ఈ బ్లాక్లో కానీ రాసుకో, ఓకే వ్యాలిడే. ఈ బ్లాక్లో రాస్తా అంటే కుదరదు, దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి. చెప్పినట్టు రెండు వ్యాలిడ్ కావు, రెండు చేస్తుంది. ఐడెంటిఫైర్ ఎక్స్ హెస్ ఆల్రెడీ బీన్ డిక్లేర్డ్. టైప్ ఎర్రర్, ఓకే, సింటాక్స్ ఎర్రర్ ఇందాక చూసాం. టైప్ ఎర్రర్ అంటే కొత్తగా అసైన్మెంట్ టు కాన్స్టెంట్ వేరియబుల్. అంటే దీని అర్థం ఏంటి అనేది వచ్చే స్లైడ్లో మాట్లాడుకుందాం. సో మనకి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, అందరికంటే కాన్స్ట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి ఎక్మాస్క్రిప్ట్ స్టాండర్డ్స్ ప్రకారం, ఎక్మాస్క్రిప్ట్ అంటే ఏంటని లాస్ట్ వీడియోలో చెప్పాను, ఇక్కడ పైన ఐకార్డ్లో పెడతాను, ఆ వీడియో ఒక్కసారి వెళ్ళి చూడు. ఎక్మాస్క్రిప్ట్ అంటే ఎక్మాస్క్రిప్ట్ అనేది ఎక్మాస్క్రిప్ట్ వర్షన్. ES6 అనేది లేటెస్ట్, అంటే ప్రతి ఇయర్ రిలీజ్ అవుతూనే ఉంటుంది. ES6తో లాస్ట్ ES అనే పేరు వాడడం ఆపేశారు, తర్వాత నుంచి ఇయర్స్తోనే వాడడం స్టార్ట్ చేశారు. మనకి తెలిసినంతవరకు ఎక్మాస్క్రిప్ట్ 6 అనేది లేటెస్ట్. ఈ ఎక్మాస్క్రిప్ట్ స్టాండర్డ్స్ ప్రకారం కాన్స్ట్ వేరియబుల్ని ఎక్కువ వాడండి ప్రోగ్రామ్స్లో అని రికమెండ్ చేస్తుంది ఎక్మాస్క్రిప్ట్ అనేది. సో మనం ఎటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఎటువంటి ప్రోగ్రామ్స్ రాసినా కానీ కాన్స్ట్ వేరియబుల్ వాడతాం డిక్లేర్ చేయడానికి. కొంతమంది వేర్ వాడడం తప్పు కాదు, లెట్ వాడడం తప్పు కాదు, ఏదన్నా వాడుకోవచ్చు. కానీ కాన్స్ట్ని రికమెండ్ చేస్తే మనం ఏదైనా వాడుకుందాం, మనం వేర్ వాడతాం, కాన్స్ట్ వాడతాం, అన్నీ వాడతాం. అసలు ఇందాక మనకు వచ్చింది టైప్ ఎర్రర్ వచ్చింది. ఏమని వచ్చింది టైప్ ఎర్రర్, అసైన్మెంట్ కాన్స్టెంట్ వేరియబుల్. ఇక్కడ ఈ మూడ్లో వేర్కి లెట్ కాన్స్ట్కి ఇంకొక తేడా ఉంది. ఏం తేడా, ఇక్కడ మనం వేర్ ఇందాక వీడియోలో ఏం చేసాం, వేర్ ఎక్స్ ఈక్వల్ టు 1, లెట్ ఎక్స్ ఈక్వల్ టు 1, కాన్స్ట్ ఎక్స్ ఈక్వల్ టు 1గా డిక్లేర్ చేసాం, బాగానే ఉంది. అసలు అసైన్మెంట్ చేయకుండా అసలు వేరియబుల్ని ఇనిషియలైజ్ చేయొచ్చా, అసలు వేరియబుల్ని డిక్లేర్ చేయొచ్చా. అసైన్మెంట్ చేయకుండా ఇక్కడ మనం 1కి అసైన్ చేస్తున్నాం, అలా కాకుండా అసైన్ చేయొచ్చా అంటే ఇలా వేర్ ఎక్స్ లెట్ ఎక్స్ కాన్స్ట్ ఎక్స్, జస్ట్ వేరియబుల్ని డిఫైన్ చేసాం, వాల్యూ ఏం అసైన్ చేయాల, ఇది అన్డిఫైన్డ్, ఇది అంతే. అలా చేయొచ్చా మాస్టర్ అంటే వేర్కి లెట్కి మాత్రమే చేయొచ్చు, కాన్స్ట్కి అసలు చేయలేం. ఎందుకో చెప్పాం, ఎందుకు చేయలేం, మొండోడు కాబట్టి వీడి తప్ప వేర్కి లెట్కి చేయొచ్చు, కాన్స్ట్కి మాత్రం అలా చేయలేం. టైప్ ఎర్రర్ వస్తుంది.
వేర్కి చేయొచ్చు, లెట్కి చేయొచ్చు, కాన్స్ట్కి మాత్రం చేయలేము. ఏం చేయలేము? ఒక వేరియబుల్ని ఇనిషియలైజ్ చేసిన తర్వాత అసైన్మెంట్ చేయకుండా వేరియబుల్ని ఇనిషియలైజ్ చేయలేము కాన్స్ట్లో. అదే మన లెట్లో అసైన్ చేయకుండానే వేరియబుల్ని ఇనిషియలైజ్ చేసి తర్వాత వాడుకోవచ్చు. కానీ కాన్స్ట్లో వేరియబుల్ని అసైన్ చేసేటప్పుడు మాత్రమే ఇనిషియలైజ్ చేయాలి. సింటాక్స్ ఎర్రర్, మిస్సింగ్ ఇనిషియలైజేషన్ ఇన్ కాన్స్ట్ డిక్లరేషన్. దీని గురించి మాట్లాడుకుందాం. తర్వాత పాస్కల్ కేస్ వర్సెస్ క్యామిల్ కేస్. దీని గురించి మీరు బాగా తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు రేపు జాబ్ వచ్చిన తర్వాత కానీ లేదా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్లో ఇన్వాల్వ్ అయినప్పుడు కానీ నేమింగ్ కన్వెన్షన్స్ అనే దాని గురించి నేమింగ్ కన్వెన్షన్స్ ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్, బెస్ట్ ప్రాక్టీస్. ఎటువంటి ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, నేమింగ్ కన్వెన్షన్స్ కూడా రూల్స్ ఉంటాయా అని. రూల్స్ అని చెప్పలేము, అంటే రూల్స్ లాగా ఉంటాయి, కాకపోతే ఇది కేస్ గురించి మాట్లాడుకుంటారు మనం. అంటే వేరియబుల్స్ని ఎలా అసైన్ చేయాలి, ఎలా రాయాలి. పాస్కల్ కేస్ అంటే ఏంటి? పాస్కల్ కేస్ అంటే పాస్కల్ కేసులో స్టార్టింగ్ లెటర్ ఆఫ్ ఎవ్రీ వర్డ్ షుడ్ బి క్యాపిటల్. అంటే పాస్కల్ కేసులో ఎన్ని వర్డ్స్ ఉన్నాయి? 2 వర్డ్స్ ఉన్నాయి. పాస్కల్ కేస్, ఇందులో పి క్యాపిటల్, సి క్యాపిటల్. పిసి, పి అండ్ సి ఆర్ క్యాపిటల్, ఇలా రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా .js ఫైల్స్ కానీ లేదా ఏమన్నా పెద్ద పెద్ద ఫైల్ నేమ్స్ కానీ ఫోల్డర్ నేమ్స్ కానీ ఫంక్షన్ నేమ్స్ కానీ పాస్కల్ కేస్ వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫంక్షన్ మై ఫంక్షన్ ఉంది. ఇప్పుడు ఫంక్షన్ నేమ్ హలో వరల్డ్ ఉంది. ఇక్కడ హలో వరల్డ్లో హెచ్ క్యాపిటల్ రాయాలి, డబ్ల్యూ క్యాపిటల్ రాయాలి. అదొక నేమింగ్ కన్వెన్షన్, అదొక నేమింగ్ రూల్. అది దానికి పాస్కల్ కేస్ ఉంటుంది. అది కాకుండా ఇంకోటి ఉన్నాడు, వీడి తమ్ముడు క్యామిల్ కేస్. క్యామిల్ కేస్ అంటే ఏంటి? సి క్యాపిటల్, అది ఫస్ట్ లెటర్ స్మాల్, సెకండ్ లెటర్ క్యాపిటల్. అంటే స్టార్టింగ్ లెటర్ ఆఫ్ ఫస్ట్ వర్డ్ షుడ్ బి స్మాల్, ఫాలోయింగ్ విత్ క్యాపిటల్స్. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ వేరియబుల్ నేమ్స్ అనుకోవచ్చు. ఇప్పుడు ఒక వేరియబుల్ ఉంది, వేర్ మై నెంబర్ అని ఉంది. దీన్ని ఎంఐ నెంబర్. ఎం అనేది స్మాల్, ఎన్ అనేది క్యాపిటల్. ఇలా ఒక క్యామిల్ కేస్ ఎప్పుడు వాడతాము? ఇలా వేరియబుల్ నేమ్స్ డిక్లేర్ చేయడానికి 2 వర్డ్స్ ఉంటాయి. ఫస్ట్ వర్డ్లో ఫస్ట్ లెటర్ అనేది స్మాల్, సెకండ్ వర్డ్లో ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్. ఫస్ట్ అంటే థర్డ్ వర్డ్లో ఫస్ట్ లెటర్ కూడా క్యాపిటల్ అయి ఉండొచ్చు. ఒక వర్డ్, ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్లో ఫస్ట్ వర్డ్లో ఉన్న ఫస్ట్ లెటర్ మాత్రమే స్మాల్ ఉంటే అది క్యామిల్ కేస్. ఫస్ట్ వర్డ్లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉంటే అది పాస్కల్ కేస్. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది, ఖచ్చితంగా వెంట అవుతుంది ఫ్యూచర్లో. హాయిస్టింగ్ ఇన్ జావాస్క్రిప్ట్. హాయిస్టింగ్ అనేది ఒక స్లైడ్తో ఒక చిన్న 5 మినిట్స్ చెప్తే అయ్యేది కాదు. హాయిస్టింగ్ అనేది జావాస్క్రిప్ట్లో చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్. దీనికి సంబంధించిన ఒక పెద్ద వీడియోనే వస్తుంది, తొందరలో ఆ వీడియో కూడా మీ ముందుకు తీసుకొస్తాను. ఫస్ట్ బేసిక్ ఎగ్జాంపుల్ ఇస్తాను. జావాస్క్రిప్ట్లో హాయిస్టింగ్ అంటే ఏంటి? జావాస్క్రిప్ట్ హాయిస్టింగ్ రిఫర్స్ టు ద ప్రాసెస్ వేర్ ద ఇంటర్ప్రిటర్ అపియర్స్ టు మూవ్ ద డిక్లరేషన్స్ ఆఫ్ ఫంక్షన్స్ వేరియబుల్స్ ప్రయర్ టు ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద కోడ్. ఏంటో అర్థం కాలేదు కదా, నేను చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ మీ జావాస్క్రిప్ట్ కోడ్లో ఒక 5 లైన్స్ ఉంది. ఇక్కడ 4th లైన్లో వేర్ ఎక్స్ ఈక్వల్ టు 1 అని రాసాం. 5th లైన్లో వేర్ వై ఈక్వల్ టు 2 అని రాసాం. మళ్ళీ లైన్స్ కంటిన్యూ అయిపోయింది. నువ్వు ఎప్పుడైతే డీబగ్గర్ అంటే ఏంటంటే ముందు వచ్చే వీడియోస్లో చెప్తాను, నువ్వేం టెన్షన్ పడుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నీ కోడ్ని నీ కంపైలర్ అనేది ఇంటర్ప్రిటేట్ చేసేటప్పుడు, నీ వెబ్ బ్రౌజర్ అనేది ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు ఫస్ట్ లైన్తో స్టార్ట్ అవుతుంది ఎగ్జిక్యూషన్ ఆఫ్ కోడ్ అనేది. జావాస్క్రిప్ట్ కంపైలర్ అనేది నీ కోడ్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఫస్ట్ లైన్లో ఉన్నప్పుడే మనకి నీ పక్కన గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్లో వేర్ ఎక్స్ వేర్ వై అంటే ఎక్స్ వై ముందే ఇనిషియలైజ్ అయిపోయి ఉంటాయి. ఎందుకంటే వేర్తో రాసాం కాబట్టి, వేర్ యూజ్ చేసాం కాబట్టి ఎక్స్ వై అనేది ముందే ఇనిషియలైజ్ అయిపోయి ఉంటాయి. ఏం వాల్యూస్ అనే ఉంటుంది, ఏం వేసనే ఉండదు, అన్డిఫైన్డ్. ఇది కూడా అన్డిఫైన్డ్. సో మీరు ఒక 10 లైన్స్ జావాస్క్రిప్ట్ కోడ్ రాసినప్పుడు 5th లైన్లోనో 6th లైన్లోనో ఏదో ఒక లైన్లో ఒక వేరియబుల్ నేమ్ని ఒక అసైన్ చేసావు. ఆ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వకముందే జావాస్క్రిప్ట్ కంపైలర్ అనేది ఏం చేస్తుందంటే నీ ప్రోగ్రాంలో ఉన్న వేరియబుల్ నేమ్స్, ఫంక్షన్స్ వీటి అన్నిటినీ టాప్లోకి తీసుకొచ్చి ముందే ఇనిషియలైజ్ చేసి పెట్టింది. ఎప్పుడైతే ఆ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుందో అప్పుడు ఆ వాల్యూని తీసుకెళ్ళి అక్కడ అసైన్ చేస్తుంది. అప్పటిదాకా అది అలా ఇనిషియలైజ్ అయ్యి ఉంటుంది అన్డిఫైన్డ్ అనే డేటా టైప్తో. తర్వాత ఎప్పుడైతే ఆ అసైన్మెంట్ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందో వాల్యూతో అప్డేట్ ఉంటుంది. దీన్ని హాయిస్టింగ్ అంటారు. దీని గురించి ఇన్ డీటెయిల్గా ఇంకా బెటర్ ఎక్స్ప్లెనేషన్తో ముందు వచ్చే వీడియోస్లో ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టే ట్యూన్. నెక్స్ట్ ఏం చేస్తాం? నెక్స్ట్ వీడియోస్లో మనం డేటా టైప్స్ అంటే ఏంటి,
అసలు జావాస్క్రిప్ట్లో ఏమేమి డేటా టైప్స్ ఉన్నాయి, ఎన్ని రకాలు ఉన్నాయి, ఎప్పుడెప్పుడు ఏమేమి వాడతాము, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్ అంటే ఏంటి, జేసన్ అంటే ఏంటి తెలుసుకుందాం. టైప్ ఆఫ్ అంటే ఏంటి, టైప్ ఆఫ్ ఫంక్షన్ అంటే ఏంటి, టైప్ ఆఫ్ మెథడ్ అంటే ఏంటి తెలుసుకుందాము. టైప్ ఆఫ్ మెథడ్కి డేటా టైప్స్కి ఎలాంటి సంబంధం ఉందో తెలుసుకుందాం. ఇవన్నీ విన్నావు, చూసావు, చేయాల్సిన పని ఏంటి, సబ్స్క్రైబ్ కాదు, నువ్వు నేర్చుకోవడం ఇంపార్టెంట్. నేర్చుకోవాలంటే ఏం చేయాలి, చూసిన వీడియోని మళ్ళీ చూడు, నోట్స్ రాసుకో, అర్థమయ్యేదాకా చూడు. చూసిన తర్వాత ఏం చేయాలి, నీ ప్రిపరేషన్ నువ్వు చేయాలి. నువ్వు వెళ్ళి సెర్చ్ చేయి, నువ్వు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయి. దీనికంటే 10 టైమ్స్ ఇన్ఫర్మేషన్ నువ్వు తెలుసుకుంటావు. నెక్స్ట్ వచ్చే వీడియోస్లో కూడా ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే, అవి కూడా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. సబ్స్క్రైబ్ టు వేదిక్ స్కూల్.